బాపు రమణీయం 4వ భాగం 1/5/25. బాపు కార్టూన్లో సూర్యకాంతం గారి గురించి. గుబేల్ మటంతో జారె గుండె, సూర్యకాంత వాగ్ఘనా ఘనంబు గర్జనం మహామహోగ్ర దర్పణం స్నృపాసురువర్ష కారకము భర్తృశత్రు భర్జకము సర్వగర్వభంజకము ప్రేక్షకాళి రంజకం రుస్తు పెత్తు తోలి ఆలిగ దుస్తు నోటి కాళిగా నటించుటామె కేళిగా గయాళి నాటిగాని నాతి లేక గొప్ప చుప్పనాతి ఏయ్ అబ్బి ఏమిటిని బేహర్బీ అని పిలుపు బాటు కోడల్లా పెద్ద మాటలు చోటుల్ని పెద్ద మాట బాటుల్ని లబడి తిడితే మాటల్ని లబడి తిడితే తెలీదనే తెలిస్తే తెగబడి తిడతానని కదు మళ్ళీ చదువుపై దాన్ని వేసుకోడళ్ళని నేను కోడళ్ళని వాళ్ళని వేపుకు తింటానని దుష్ట నోరు దాన్నని కదు నువ్వన్నది అబ్బి అవుగాని నా దుష్టు నోర్లకే పోతే నీలోని జాలి వాళ్లలోని గుణం ఎంత అట్టడుగున్న పడి అఘోరించేవని దురుసు నోటి పెరుపుబడి పంతులమ్మ మీరు బాక్సాఫీస్ సూత్రాన్ని పలుపుతాడు మీరే. మీరు లేని బయోస్కోప్ ఉప్పు లేని చారు మీరు వచ్చి నిలిస్తే నేనిక ఒవ్వారే సీన్ ఇక ఒవ్వారే. మళ్ళా ఒక్కసారి. గుబేల్ మటంతు జారె గుండె సూర్యకాంత వఘ్ఘనా ఘనము గర్జనము హో మహామహోగ్ర దర్పణం స్నృపాసురువర్ష కారకం భర్తృశత్రు భర్జనము సర్వగర్వభంజకము ప్రేక్షకాళి రంజకం రుష్టు బెట్టు ఆలిగా దుష్టు నోటి కాళిగా నటించుటామి కేలిగా గయాలి నాతిగాని లేక గొప్ప చుప్పనాతిగా ఏయ్ అబ్బి ఏమిటబ్బి బేహబ్బి అని పిలుపుబాటు కోడళ్ళ పెద్ద మాటలు చాటులు లబడి తిబిడితే వాటుల్ని మాటలు చాటుల్ని లబడి తిడితే తెలీదని తెలిస్తే తెగబడి తెడతానని కదు మళ్ళీ చదువుపై దాని నేను కోడళ్ళని వాళ్ళని వేపుకు తింటున్నానని దుష్టనోరు దాన్నని కదు నువ్వనేది అబ్బీ అవుగాని నా దుష్టనోరు లేకపోతే నీలోని జాలి వాళ్లలోని గుణం ఎంత అట్టడుగున పడి అఘోరించేవని దురుసు నోటి పలుకుబడి పంతులమ్మ మీరు బాక్సాఫీస్ సూత్రానికి పలుకుతాడు మీరే. మీరు లేని బయోస్కోప్ ఉప్పు లేని చారు మీరు వచ్చి నిలిస్తే సీన్ ఇక ఒవ్వారి. బహుముఖ ప్రజ్ఞావత్ ఎవరు? భానుమతి. చలనచిత్ర చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాల అలంకరించడానికి అక్షర క్రమాన పేర్లు ఎన్నిక చేస్తే బి శీర్షిక కింద బహుముఖ ప్రజ్ఞాపతి భానుమతి
చేరుతుందని సినీ జనాభిమానులు కూడా అంగీకరిస్తారు. నేటి సినీ తార ముఖ్యమైన అందచందాలతో పాటు స్వతంత్రమైన నటనలో అనుభవాన్ని ప్రజ్ఞలోకి తర్జుమా చేసుకోగల ప్రజ్ఞ. ఎవరేమన్నా అనకున్నా తలపెట్టిన ప్రతి కొత్త పని అశాంతం చేసే సాహసం చేసి ఆ పైన పర్యవసానాలకు తట్టుకోగల బలం ఆమె సొత్తు. ఆయాసం లేకుండా హాయిగా పట్టుదారం మీద నుంచి ముచ్చెల్ల సాఫీగా కొండ మీద వాగుల చలాకీగా ప్రవహించే మధుర గానం ఆమెకు అమూల్యమైన కంఠాభరణం. భానుమతికి తమిళ దేశంలో కూడా ప్రసిద్ధికెక్కిన అగ్రశ్రేణి తెలుగు నటీమణులలో ప్రథమ స్థానమే. అందుకు ఆమె సంగీతం కూడా ఒక కారణం. కర్ణాటక సంగీతం మీద ఆమెకు గల అభిమానానికి అది నిదర్శనం. తను తీసే ప్రతి చిత్రంలో విధిగా ఒక త్యాగరాజ కీర్తన కానీ వర్ణం కానీ వినిపించడం. భానుమతి నటనను గాత్ర మాధుర్యాన్ని కీర్తిస్తూ అనర్గళంగా ఉపన్యసించగల వాటిలో మల్లీశ్వరి, విప్రనారాయణ చిత్రాలు ఎన్నత. ఆమెకు సంగీత రచనలో కూడా అభినివేశం. చలనచిత్ర దర్శకత్వానికి సాహసించిన తొలి ఆంధ్ర మహిళ కూడా భానుమతి. రచయిత్రిగా కూడా భానుమతి ఇటీవల కృషి చేసి హాస్య రచనలతో అలరి. ఆమె కట్టే వాక్యాలు ఆమెలాగే ధాటిగా చురుకుగా నడుస్తాయి. ఆమెను ఎదిగిన వారంటారు. అంత ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్య సరిహద్దును జరపటానికి సంకోచించని వారు. ఒక్కొక్కసారి భానుమతి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గర్వం అని, అహంకారమని నిర్వచిస్తారు. వినమ్రత మంచిదే కానీ అనవసరంగా లేనిపోని వినయం, నమ్రత అభినయించడం తనకు గిట్టదని ఆమె ఈ వైఖరితోనే తనకు గిట్టని పరిస్థితులలో ఆమె తెలుగు పరిశ్రమకు అంటకుండా ఎక్కువ తమిళ చిత్రాల్లో నటించటం జరుగుతోంది. స్థితిగతుల నెరిగిన వాళ్ళు అంటారు. ఒకసారి ఒక ఫిలిం అభిమానుల సంఘం వారు ఆమెను ఉత్తమ నటిగా ఎన్నుకొని ఆమె దగ్గరకు వెళ్ళి ఆ సంగతి చెప్పారు. ఆమె థ్యాంక్ యూ అల్లా, వెరీ గుడ్, మీకు మంచి టేస్ట్ ఉంది అన్నది. నిజానికి ఈ అంశాలు నిజాలు సాధక బాధకాలు సినిమా ప్రేక్షకులు, సంగీత ప్రియులకు సంబంధించినవి కావు. అయినా ఏమైనా భానుమతి అతి సమర్థులైన తెలుగు కళాకారుల అగ్రగణ్య అని ఆమె తెలుగు చిత్రాలలో ఇతోధికంగా కనిపించటం వాంఛనీయమని సినీ పరిశ్రమ లోపల యువతలా ఉన్న కళాభిమానులు కాంక్షిస్తున్నారనడం సత్య దూరం కాదు. 16/9/59 రమణ గారు రాసిందని. పొన్నలూరి వారి భాగ్యరేఖ జమున అందులో నటించింది. మతి భ్రమతో మంచం పట్టిన రవి మళ్ళీ మామూలు మనిషి ఎలా అయ్యాడు? ఎలా అయినా మళ్ళీ మామూలు మనిషే అవుతాడు అవడానికి సందేహం లేదు. అసలు తెలుగు చిత్రాల్లో నాయకుడు చిరంజీవి. రవికి ఎప్పుడు ఢోకా ఉండదు. మతిపోవడం వంటివి జరిగినప్పుడు ఊచి పుచ్చుకు చంపకాయ కొడితే స్మృతి రావచ్చు. అతగాడు నిలుచున్న చోటుకు కాస్త అసింత పిడుగుపడితే రావచ్చు, లేదా బుడగ పేలినా రావచ్చు. ఇంకేదైనా కారణం కావచ్చు. పొన్నలూరి వారి భాగ్యరేఖ చిత్రంలో ఇక వ్యవధి లేకపోవటం ఒక కారణమే. మరో కారణం, ప్రియురాలు దూకుడుగా వచ్చి పక్క గదిలో ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి నిలయేసి, ఏమయ్యా స్వామి, నువ్వు ఇప్పుడైనా 18 ఏళ్ళయ్యా
ఆదుకునేట లేనట అంటూ ఉరిమి చూసి దూలిపెయ్యాడు. మొత్తానికి రవి మేలుకున్నాడు, తర్వాత కోలుకున్నాడు. అసలు అతడు మరో విధంగా ప్రవర్తించడానికి వీలేదు. ఎందుకంటే అతగాడి ప్రియురాలు లక్ష్మికి అరచేతిలో జెర్రిపోతు లాంటి భాగ్యరేఖ ఉంది. దాని ప్రకారం ఆమె కోటికి పడగలెత్తిన ఇంటి కోడలు కావాలి. ఈ ఏర్పాటన్నీ సక్రమంగా జరగటానికి మతి భ్రమించిన రవి బతికి బట్ట కట్టక తప్ప. భాగ్యరేఖ చిత్రకథ అంతా ఈ మాత్రం అడుగుదాడల్లో తల్లి తండ్రి ఐశ్వర్యం, ఆఖరికి నోట్లో నాలిక కూడా లేని అనాథ బాలిక పినతల్లి ఇంట నానా అవస్థలు పడుతూ ఇది తెలిసిన తరువాత ఆమె ముసలి తాత ముసలయ్య ఆమెను వెంట తీసుకుపోయి పెళ్ళుడు వచ్చేదాకా పెంచి పెళ్లి చెయ్యకుండా హరి అంట. లక్ష్మి మళ్ళీ పినతల్లి ఇంటికి వచ్చి కొన్నాళ్ళు అవస్థలు పడి ఒక రోజున తన బట్ట పాత ఓ క్యాన్వాస్ సంచిలో వేసుకొని తిరుపతి పెట్టి అక్కడ జీవిత రేఖని చెరిపివేయబోయిన వేళ భాగ్యరేఖ కలగజేసుకొని అడ్డుపడుతా. తర్వాత లక్ష్మి తమ కోడలు కావాల్సిన కోటేశ్వరుడి ఇంట ఆశ్రయం సంపాది. ఆ ఇంట బిడ్డ రవి ఆమెను వరిస్తే సిరి కూడా వరించేలోగా కథ అడ్డం తిరిగి జలతారు చీరగట్టి వారం 10 రోజులు కారు షికారు కూడా చేసిన లక్ష్మి మళ్ళీ ఒక రోజున తన పాత క్యాన్వాస్ సంచి కంటిన్యూటీ అద్భుతంగా తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది అలవాటు చొప్పున. అలా పదాల పరిగెత్తిన ఈ కథానాయక్ 18 ఏళ్ళు రీళ్లు పై చెరుకు తెరగగా గమ్యస్థానం చేరుకోవటం జరిగితే ఈలోగా దర్శకుడు బిఎన్ రెడ్డి నవరసాలు చెప్పిల్లే విధంగా కథలు అనేక ఘట్టాలు ప్రవేశపెట్టారు. పాటలు 10-12 తెలుగులోకి తర్జుమా చేసిన బొంబాయి వాలి వీధి నృత్యాలు 2-3 కూడా చొప్పించి. అయితే ఈ నృత్యాలు బాక్సాఫీస్ అంగులని మనం అనుకొనరా. అలాంటివి నేటి చిత్రాల్లో ఉంటున్నాయి సుమండి అని విమర్శన భరిస్తూ హేళన చేయించి ఇది ఒక రకంగా ఉభయతారం. మొత్తం మీద చిత్రంలో ప్రత్యేక ఘట్టాల చిత్రించడం రెడ్డి గారి ప్రతిభ, శిల్ప నైపుణి ప్రస్ఫుటం. ఆయా ఘట్టాలను రక్తి కట్టించడంలో పాలగుమి పద్మరాజు మాటలు, ప్రతిభావంతులైన నటీనటుల కృషి కూడా చాలా దోహదం చేసి సునిశితమైన విమర్శ, అతి సున్నితమైన హాస్య మేళవించి పద్మరాజు వ్రాసిన సంభాషణలు చక్కని చమత్కార ధార ఆద్యంతం వర్ధిల్లి పాత్రోచితి చెడకుండా ఆయన వీటిని ప్రశంసనీయంగా సాధించారు. కృష్ణశాస్త్రి గారి పాటలు ఈ చిత్రానికి విశిష్టతను సంగీత దర్శకుడు పెంజాల కూర్చిన వరస కొన్ని బొంబాయి బాణీలు అనుకరణలైన తెలుగు రాగాల్లో కూర్చినవి శృతి పేయంగా ఉన్న వాటిలో కన్నీటి కడలిలోన చుక్కాని లేని నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో వంటి పాటలు 2-3 అత్యుత్తమ మధురంగా మనోహరంగా ఉన్న నీవుండేదా కొండపై అనే గేయ సాహిత్యం దాన్ని రాణింప చెయ్యగలిగిన స్థాయి సంగీతం దేవుడి మీద పువ్వులు వేసినంత మెత్తగా హాయిగా సుశీల పాటని పాడిన విధం ఆ గేయాన్ని చిత్రించిన ఘట్టాలు ఈ చిత్రానికి కూడా విశిష్టత ఘనత తెచ్చిపోయాయి. కథానాయకి కూడా తరచుగా దాన్ని విడిచి కొండలు గట్టులు పర్యటించడం ద్వారా కలిగిన అవకాశాలను ఛాయాగ్రదర్శకుడు బిఎస్ కొండారెడ్డి అద్భుత బిఎన్ కొండారెడ్డి అద్భుతంగా వినియోగించి రమణీయమైన దృశ్యాలు ఇందులో పొందుతాయి. జమున, రామారావు, జానకి, రేలంగి, సిఎస్ఆర్, సూర్యకాంత్, గోవిందరాజు సుబ్బారావు, రమణారెడ్డి, హేమలత్, కేబిఎస్ఆర్, సి నాగభూషణం, అల్లు రామయ్య ఒక రకంగా తారకంగా కథానాయకి పరిపరి విధాల తిరుగంగా
అభిప్రాయం చెప్పారు. నటీనటులంతా పాత్రోచితమైన నటన ప్రదర్శించారు. లక్ష్మి భూమిక నిర్వహించిన జమున ఇన్నాళ్ళు ఈ తరహా పాత్రలే నటించిన ఈ చిత్రంలో గత అనుభవాల సద్వినియోగం చేసుకొని కొత్త స్థాయిని నిండైన విగ్రహం, చక్కని నటన ఈ పాత్రకు నిండుతనం తెచ్చి మాస్టర్ పులిగా రేలంగి ఇందులో హుషారైన వేషం వేసి ఈసారి సినిమా లోకల్లో టోకరా శాస్త్రజ్ఞుల ఏకి వదిలిపెట్టడానికి ఈ భూమికు చక్కగా ఉపయోగించి ఈ వేషానికి గల బలం రేలంగి నటనతో ఇనుబడించి మధుర మనోహరంగా 16 నాడు తెలుగుదనం ఉట్టిపడేలా సాంబయ్యగా రమణారెడ్డి అద్భుతమైన నటనా కౌశలం ప్రదర్శించి ఎక్కడా ఎబ్బెట్టు అనిపించకుండా మితిమీరకుండా అతడు నటించి అరక్షణం వ్యవధి అంగుళం చోటు ఇస్తే చక్కని హాస్యాన్ని చవి చూపించగల బాలకృష్ణ ఈ చిత్రంలో అతిథిగా ఒక్క నిమిషం కనిపించిన చక్కని హాస్య నటన ప్రదర్శించారు. కాంట్రాక్టర్ రావు గోపాలరావు ముత్యాలముగ్గులు ఫలాన్ని యగాదిగా చూస్తున్న ముక్కామలతో అయ్య బాబోయ్ అలా చూసేశారేటండి, ఆవిడ ఎవరనుకుంటున్నారు? పెద్ద ఆఫీసర్ గారి భార్య, 2 పిల్లలు. అలాగా ఏదో డ్యాన్స్ రకంగా ఉంటేను అవుందోయ్ బాగుందండోయ్ దాని సెగదరగ ఆఫీసర్ పిల్లలు డ్యాన్స్ చెయ్యకూడదేంటండి? కళాపోస మడిసన్నాక కసింత కళాపోసన ఉండాలి. చెద్దత్తమానం తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా ఏటుంటుంది? ముత్యాలముగ్గులో రావు గోపాలరావు డైలాగ్ అది. భీముడు ప్రసాద్ బాబు సిగ్గుతో దొర మరీ ఎర్ర నర్సిగాడి కూతురు చిన్ని లేదు దాన్ని రావు గోపాల్ కడుపు చేశావా? ఎన్నో నెల చిచి అదేంటి ధర? దాని మీద మనసు పడి మనువాడాలని మనసు పడితే పడు 10 సార్లు పడు. దానికి మనువు లంపటం ఎందుకురా? గొవ్వ తిన్నాక ఆ ఎంగిలాకు విసిరి పారయ్యాల కానీ కడిగి ఇంట్లో పెట్టుకుంటారా ఎవరైనా? మన ఊరి పాండవులు సరి కాగజ్కే ఫూల్. గురుదత్ సినిమాస్కోప్ చిత్రం కాగజ్కే ఫూల్ ఎంత బాగుంటుందో అని ఆశ పెట్టిందో అంత నిరాశ కలిగించిందంటున్నాడు వెంకటరమణ గారు. ఒక సమర్థుడి ప్రజ్ఞ, విలువైన కాలం, బోలెడంత డబ్బు, 2-3 మైళ్ళ సెల్యులాయిడ్ ఫిల్మ్ అన్నీ వృధా అనిపించి పేరులాగానే ఈ చిత్రం కూడా రంగుల చీనా, రంగు రుచి వాసన లేని సాంకేతికమైన హంగులబల్, గురుదత్గల ప్రతిభవల్, రూపురేఖలు మాత్రం అందంగా కుదిరింది. చక్కని పువ్వులా తయారు అంతే. ఇది అలా జరగటానికి కారణం కథలోని ముఖ్య పాత్ర దిగులుగా మెతగగా ఉండటం, కథకి లక్ష్య శుద్ధి లేకపోవడం. ఇది ఒక ఫిలిం డైరెక్టర్ వ్యధ. అతని సినీ జాతకం విజ్ఞానానికి ఏమంత అద్భుతమైందిగా కూడా ఓ మోస్తరు దర్శకుడు. అతడు ఒక కలవారింటి పెళ్లి చేసుకుని ఆమెకు ఆమె కన్నవాళ్ళకి సినిమా వాళ్ళంటే చులక. అందుకని ఆమె అతన్ని సినిమా పని వదిలేయమంట. అతను వెలకపోయేసరికి తనే అతన్ని వదిలేసి పుట్టించి వెళ్ళిపో. డైరెక్టర్ కుప్ప కూలిపో. ఈ విచారంలో అతను ఎలాగూ వహీదా రెహమాన్ని చేరని కొత్త తారగా తన చిత్రంలో పరిచయం చేస్తాం.
ఆమె తీరా తారాపథానికి కథ బలీయం కావటం వల్ల కొన్ని సినీ కారణాలు పట్టుకొని అతనికి దూరంగా పోతుంది. అందుకోసమే ఆగినట్లు అతను హడావుడిగా దుఃఖ సముద్రంలో మునిగి మధిర సముద్రంలో తేలు. అలా కొన్ని వీళ్ళు తిరిగా అర్ధరహితమైన మరణం ఎటొచ్చి ఫోటోజెనిక్గా పొందుతుంది. అతను ఏకాస్త ప్రయత్నించిన ఇంత జరిగేది కాదని మనకనిది. కాబట్టి చివరి అతని మీద సానుభూతి రాదు, సినిమా వారి మీద కలగదు. కానీ గురుదత్ వంటి వాడు చిత్రం తీసినప్పుడు సినిమా మీద ప్రజలకు గల దురభిప్రాయాలని పోగొడతాడని అందరూ అనుకుంటారు. అతను అలా చేయకపోతే బాధ, పోనీ అలాంటి పనులు కాకపోతే హృదయంగమైన కథని చెప్పాడా? హృదయాన్ని బద్దలు చేసేంత దుఃఖస్థితిని, అందులో ఒక మానవుడి క్షుభిత హృదయాన్ని ఏమైనా ఆవిష్కరించాడా? అది జరగదు. గుండె బద్దలు కావటం కాదు కదా, బీట కూడా వెయ్య. ఎంత జాలిగుండ ప్రేక్షకుడికై. ఈ విధంగా గురుదత్ చేసిన ఈ ప్రయత్నం బాధ, నిరాశే కలిగింది. ఇక సాంకేతికంగా ఈ చిత్రం మెచ్చుకు తీరవలసింది. చక్కని ఛాయాగ్రహం, మన దేశానికి తొలిసారిగా సినిమా స్కోప్ కథను నేత్ర పర్వంగా చూడు. గురుదత్ దర్శకత్వ శిల్పం ఆయా సన్నివేశాలను ఎంతో అందంగా అడుగా ఉండండి. తర్వాత సున్నితంగా మలచిన అది రాణింపరు. అతని స్నేహితురాలైన మనశ్శాంతిని కలిగించిన తారక వహీదా మాత్రం ప్రశంసనీయంగా. జానీ వాకర్ మామూలుగా చేసే అల్లరి ఈ దిగులు కథలు ఏ మూల ఆననేదే. అందరికన్నా మిన్నగా తన పాత్రలు ధరించినవాడు దర్శకుడి మామగారుగా నటించిన మహేష్ కౌల్. బర్మన్ సంగీతం బాగుంది, కానీ లక్ష్యహీనమైన ఈ కథ మటుకు అరంగుళం కూడా ఉద్ధరించలేకపోయి. 1959 ఇక్కడ తర్వాత అదే కవర్ ఇంకా ఇక్కడ దీని కింద పెట్టి దేనికి దేనికి అమ్మాయిని అడుగుతుంది. జీవితంలో చాలామందికి దొరికే బొమ్మలు నచ్చవు, నచ్చే బొమ్మలు దొరకవు. అంబాల రాముడు తెలుగు చిత్రాల కథలో 4 కాలాలు నిలవబోయే కొత్త పేరు శారదావారి జయభేర్. ఈ దశాబ్దంలో వచ్చిన చిత్రాలు ఇది అనేక విధాల ముఖ్యమై సంగీతం, సాహిత్యం, నటన, కథనం, ఛాయాగ్రహణం మొదలైన వివిధ శాఖలలో ప్రశంసనీయమైన పరస్పర సమన్వయంగా కృషి ఫలితంగా సర్వాంగ సుందర రూపం ధరించిన ఈ చిత్రాన్ని సంగీత ప్రియులు, సంగీత చిత్ర మనసు, సాహిత్యాభిమానులు దీని ఘనత మల్లాది శాస్త్రి గారిది, ఆత్రేయది అనొచ్చు. చలనచిత్ర కళాభిమానులు పి పుల్లయ్య గారు తీసిన ఉత్తమోత్తమ చిత్రం అని పొగడు. నటన మీద గురి కలవ ఇది పూర్తిగా నాగేశ్వరరావు చిత్రం కూడా అనొచ్చు. గుమ్మడిని 5 నిమిషాల సేపు అతిథిగా కనిపించిన రంగారావు, అంజలిని, శాంతకుమారిని సగర్వంగా టూకీగా చెప్పుకోవాలని తెలుగు చలనచిత్రాలను ఎన్నతగ్గ ప్రమాణాలన్నిటికీ ప్రతిబింబించే చిత్రమని అంతా అంగీకరిస్తుంది. దాదాపు పరిణతమైన అన్న విశేషణాన్ని అర్హత గల చిత్రం ఇది. ఇందులో సమకాలికమనదగ్గ సమస్య లేదు, కానీ దాని ఛాయ లేకపోవడం. దర్శక రచయితల చిత్రణ వైఖరే ఇందుకు నిదర్శనం. కులతత్వాలను
మత దురభిమానాన్ని ఖండించబోవడను ఆయా పాత్రలు చిన్న సైజు భూతద్దం కింద చూపెట్టి, బహుశా బాక్సాఫీసు భూతద్దం కావచ్చు, ఒక చిన్న అపశృతి విన మిగతా కథను కళాత్మకను శ్రద్ధాభక్తులతో చిత్రించారు. సన్నివేశాలను హృదయంగమంగా కట్టి సంగీతం ఎక్కువగా ఉన్న చిత్రంలో కథ అష్టకష్టాలు అయినా 14 పాటలు గల ఈ చిత్రంలో కథా సంగీతం అద్భుతంగా సహవాసమే చేశాయి. వెలుగు నీడల ఒకదానికొకటి మెచ్చుకుంటూ ఒకటినొకటి ప్రస్ఫుటం చేసి కథ ప్రధానంగా ఒకానొక సంగీత వరప్రసాది వ్యధ కాశీనాథ్ అనే ఆ యువకు అన్నా వదినల చాటున అపురూపంగా పెరుగుతూ శాస్త్రీయ సంగీతం అభ్యసిస్తూ ఉంటారు. శాస్త్రీయ సంగీతాన్ని సామాన్య ప్రజలు దగ్గరగా తీసుకువెళ్లాలన్న స్వతంత్ర భావాలు కలవాడైనందువ గురువు విశ్వంభరుడు కళ్యాణి రాగం సాధన చెయ్యండి బాబు అంటే రాగ ప్రస్తారం ప్రేక్షకులు ఆట్టే సహించదని సరాసరి కీర్తన మొదలుపెట్టి కొట్టిన ధైర్యశాలి. గురువాజ్ఞను కొద్దిగా దాటేస్తే వేశాడు కానీ అతను ఆ పని చేసిన వందువల్ల మది శారదాదేవి మందిరమే అనే మధురమైన ఉత్తేజకరమైన కీర్తనను మీద మహదానందం పొందుకను. ఘంటసాల శ్రీనివాస్ సత్యం రఘునాథ పాణిగ్రాహి పాడిన ఈ పాట, అందులో స్వరకల్పన, ఘంటసాల విన్యాస, గాత్రధారుడు తెర మీద పాత్రధారుడు దర్శకుడు చేసిన రూపకల్పన శోభించి ప్రేక్షకులు జరగబోయే కథకు ఆయత్తం చేస్తారు. మొత్తానికి శిష్యుడు కాశీనాథ్ తిన్నగా ఊళ్ళో బత్తెన వాళ్ళు భాగవతం ఆడుతుంటే చూడబోయి నన్నొంచిన వాడేడి అంటూ అక్కడ జనాన్ని సవాలు చేస్తాను. చందదాన్ని చూసి ఎదురు సవాలు చేసి పాడి ఓడిస్తాను. కర్ణాటక బాణిలో ఆరంభమైన పాట క్రమంగా ఫిల్మీ గీత స్థాయికి పూర్తి అయ్యేసరికి ప్రజానీకాన్ని ఆనందింప చేయటమే తన కర్తవ్యం అని నిర్ణయించుకుంటారు. బాంబల పిల్లలు బత్తె వాళ్లతో కలిసిపోవటం కలవరం కలిగిస్తుంది. గురువుగారు ఇంట్లో అన్నగారు మండిపడు కాశీనాథ్ మీద కన్న తల్లిలా పెంచిన కమలం ఏడ్చి మొత్తుకొడు కూడని పనులు చెయ్యొద్దని. కానీ కాశీ బత్తెన చిన్న మంజులతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మళ్ళీ చాటుగా వెళ్ళి రంగం మీదకెక్కడంతో పరిస్థితులు విషమై అతడు ఇల్లు వదిలి పారిపోవటం జరిగింది. కులం వాళ్ళు వెలివేస్తారని కాశీ అన్నగారు విద్వనాథ జాతి తమ్ముడి బొమ్మడు ఇంకా సలేమితని కాశీ మంజులతతో మధురమైన యుగళ గీతం ఒకటి పాడి ఘంటసాల సుశీల ఆమెను దైవ సాక్షిగా పెళ్లి చేసుకుంది. భర్తకు తెలియకుండా వచ్చిన వదినగా దంపతులను దీవిస్తుంది. ఇక్కడితో కాశీనాథ్ జీవితంలో పతాక సన్నివేశం, అందులో నాగేశ్వరరావు నటన ఆరంభమై మోహన రాగ స్వరారోహణల అతి వేగంగా తారాస్థాయికి అందుకుంది. కాశీనాథ్ మంజులత దేశాల వెంట తిరుగు జాను తెనిగే నేను జాతి ఘనతే నేను అని సగర్వంగా శృతి మధురంగా చాడు అఖండ ప్రజాభిమానాన్ని సంపాది. విజయనగర చక్రవర్తి విజయానంద గజపతి కాశీనాథుని నిండు సభలో గౌరవి కాశీ గురువు చేతనే సన్మానం చేస్తుంది. ఆ సభలో సంగీత రసరాజు కాశీచంద్ రసికరాజు అయిన చక్రవర్తిని ఉద్దేశి సంగీత దర్శకుడు పెంజాల్ గాత్రధారి ఘంటసాల చే పాడించిన రసికరాజ తగువారము కావు అనే కీర్తన రాజ సన్మానాన్ని అర్హమైన స్థాయిలో రసభరితంగా ఆపాత మధురంగా ఆలోచనామృతంగా భాషించి కాల్పనిక స్వర విన్యాసాలు అంత మధురంగా కట్టుదిట్టం చేసి ఆ క్షణంలోనే పాడినదిగా తోచేలా పాడించటం ప్రశంసనీయమైన సాధన. మధురమణి
స్వరగణిత శిల్పంలో మందర స్థాయిలు, 2 స్వరాల మీద ఘంటసాల పోయిన పోకడు మరుపురా. సంగీత రాజోచితమైన రాజమర్యాదతో గిరిశృంగాన్ని అధిరోహించిన మధుర గాయకుడు కాశీనాథ్ మదిరలాలసుడై ఆ పైనుంచి కిందికి జారిపో. రాజనర్తకి అమృతం, మతాధిపతి ముక్కామల ఓడబలుక్కొని చక్రవర్తి రసహృదయుడు సరస కుట్ర ఫలితంగా ఖైదీగా చక్రవర్తి సముఖాన నిలుస్తూ చక్రవర్తి రసహృదయుడు సరసహృదయుడు నైతికంగా పతనం చెందిన కళాకారుడు ఎన్నటికీ పూజనీయుడే అని అతని కళా విభవం చెన్ను తరగదని చెప్పి కాశీని పంపించేస్తాడు. ఈ సంఘటనకు పూర్వం నర్తకి ఇంట్లో కాశీ తాగి మై మరచిన స్థితిలో పాడిన మధుర గీతి నీదాన నన్నదిన నిన్నే నమ్మిన చిన్నది చక్రవర్తి విని ఉంటే అతన్ని అసలు దేశం వదిలి వెళ్ళనిచ్చేవాడే కాదు. వాగ్గేయ కారకుడుగా కూడా తిరిగి సన్మానించేవాడు అనిపిస్తాడు. కాశీకి ఇంత ఊహలు లేవు. మదిరోహ మాత్రలోనే ఉండి ఇల్లు గుళ్ళ చేసి అన్నీ తెగన భార్యను బాధించి అహిరి రాగంలో గాంధారంగల అందరి హృదయాలను ప్రేక్షకులతో సహా విషాద భరితం చేశారు. అది భరించలేని గురు విశ్వంభరుడు, అమ్మా శారద, నీ బిడ్డలు లక్ష్మీ కటాక్షం కూడా పొంది సుఖించడం నువ్వు సహించలేవా అని తరతరాలుగా కళాకారుడు పడిన దారిద్ర్యపు క్షోభలన్నిటి సమీక్షించి ఒక గాథలో పలుకుతాడు సరస్వతి ఎదురు. కాశీనాథ్ నైతికంగా పతనం చెందుతున్న కొద్ది కళారాధకుడిగా తారస్థాయికి పెరుగుతూ బహుశా అందువల్లని పైనున్న వాడికి వెలబడవలసి ఉన్న చివరి పాటలు ప్రసిద్ధ తమిళ గాయకుడు సౌందరరాజన్ పాడుకున్నారు. ఈ పాటలాగే ఈ సన్నివేశం దీనికి దోహదం చేసిన పూర్వ ఘట్టాలు కూడా ఉద్వేగ భరితాలుగా టీవిగా కొట్టుకొచ్చి పతితుడు కాశీనాథులో పరివర్తన తేవటానికి వదిన గారు కమలం భర్త ఆజ్ఞను ధిక్కరి ఇల్లు బదిలిపెట్టు. బ్రాహ్మణ్యానికి భయపడిన కాశీనాథుడు భార్యను కూడా వదులుకు చివరికి కాశీ భార్య మంజులత బ్రాహ్మణ్యం కొట్టి గాయపరచడంతో అతనిలో పరివర్తన కలుగుతుంది. గరభిప్రాయం పొర చిరిగిపో. ఏది బ్రాహ్మణత్వం అన్న ప్రశ్నకు సమాధానం తెలుసు. తను సభ్యుడైన బ్రాహ్మణ్యాన్ని ధిక్కరి తమ్ముడి కోసం తన భార్య కోసం పరుగుపెట్ట. ఆ వేళకు తాగి పడి ఉన్న కాశీనాథ్ మీద 25 ఏళ్ల పెంపకం తొలిసారిగా చెయ్యి చేసుకొని అతన్ని మేల్కొల్పిన వదినగా తనకింక పని లేదని ఆత్మహత్యకు పాల్పడు. సినిమాలో చాలా కాలంగా మనం చూసి ఉండని తరహాలు నిండైన మనుష్యుల మనసుల హృదయాల పరివర్తన సమగ్రంగా సమర్థంగా ఉదాత్తంగా చిత్రించే సన్నివేశాలు ఈ చిత్రంలో చివరి ఘట్టాల్లో చూస్తాం. వీటిని ఇంత గొప్పగా చూపిన చలనచిత్రకారు పి. పుల్లయ్య గారు అభినందని. ప్రతి సన్నివేశంలో దృశ్యాల రూపకల్పన శిల్పం ప్రత్యేకం చెప్పుకోదగి. ఆయన తీసిన చిత్రాలలో ఇతరులు తీసిన అనేక చిత్రాలలో జయభేద్ అగ్రతాంబూలం అందు. అదే శ్రేణిలో ఇందులో పాల్గొన్న నాగేశ్వరరావు, అంజలీదేవి, గుమ్మడి శాంతకుమారి సన్మానార్హులు అనిపించి కాశీనాథ్గా నాగేశ్వరరావు, విశ్వనాథుగా గుమ్మడి చిరస్మరణీయ నటన ప్రదర్శించారు. హాస్యాన్ని ఈ కథలో విడిగా చూడలేదు. ఉన్నదాన్ని కథలో నేర్పు అందంగా కలిపి కథకు అడ్డం రాకుండా సర్దె. రేలంగి, రమణారెడ్డి, నల్లరామూర్తి, స్వరభి, కమలాబాయి, సూర్యక అంతా ఆహ్లాదకరంగా ఉండదు. అందరికన్నా మెందగా ఆహ్లాదాన్ని ఇచ్చిన నటుడు 5 నిమిషాల చక్రవర్తిగా కనిపించిన అతిథి రంగారావు. నిర్మాత నటుడు ఈ పాత్రకు అతిథి ముద్ర వేసిన
గొప్ప నటనతో కూడిన మంచి పాత్రల శ్రేణిలో ఆ పాత్ర నిలబడు. సంగీత దర్శకుడు పెంజాల నాగేశ్వరం ఈ చిత్రంలో నిర్వహించిన పాత్ర ఎంత ప్రముఖమైందో అంత విజయము సాధి. కర్ణాటక బాణీల దగ్గర ఉస్తాన్ కరీం ఖాన్ తుమ్రీ ఛాయల జావళీల దగ్గర సినివాళి జానపదాల శృతి మధురమైన నవరస స్వర మనోహర హారాలుగా గొప్పగా చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించి శాస్త్రి గారి జానపద తెలుగు పలుకుబడు ఆరుద్ర అంశప్రాస క్రీడలు కళ నృత్య నాటికా గేయ శ్రీశ్రీ నందనారు కథ ఇతివృత్తానికి శోభను చేర్చే రీతిని భాషించి నృత్య కళలలో రాధాకృష్ణ మత్స్యగంధి పెళ్లి చాలా బాగుంది. నృత్యాలలో చిత్రం ఆరంభంలో అంజలిదేవి చేసిన నృత్యం ఒకటి చైతన్యవంతంగా అన్ని విధాలు సంతృప్తి కలిగించేటువంటి ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా రేపు విడుదల చేస్తున్నారు 1959. ఈ చిత్రాన్ని మేము మా అక్కయ్య వాళ్ళు ఒరిస్సాలో మా బావగారికి ఓవర్సీర్గా ఉద్యోగం వచ్చింది. పెళ్ళయిన కొత్త వస్తే అక్కడికి వెళ్తున్నారు. తెల్లవారుజామున 4 5 వాళ్ళకి జనతా ఎక్స్ప్రెస్ ఏదో దానికి వెళ్ళాలి కనుక ఏలూరు వెళ్ళాం. ఏలూరులో ఆయన మా బావగారి కొడుకుని అంటే అక్కగారి కొడుకు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఆ రోజులు వాళ్ళ ఇంట్లో భోజనం చేసాం. తెల్లారిదాగా ఏం చేద్దామయ్యా సినిమాకి వెళ్దామా అన్నారు. బాబా వెళ్దామనుకున్నాం. మా అక్కయ్య మా బావగారి ఒడిలో లేదు. అప్పుడు 59 అంటే నాకు 19 ఏళ్ళు. ఆయన ఒళ్ళో కూర్చొని సినిమాకి వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ పడుకొని కాసి తెల్లవారుజామున వాళ్ళిద్దరిని ఆ జనతా ఎక్స్ప్రెస్ ఎక్కి నేను ఉయ్యూరు వచ్చి అది జీవితంలో మరచిపోలేని సంఘటన. ఆ చిత్రం ఆనాడు ఈనాడు ఏనాడు కూడా నాకు అద్భుతం అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం గొప్పగా ఉంది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి విశ్వరూపం మనకు అందులో కనిపిస్తుంది. ఇంకొక చెడు కృష్ణుడు పూజారి మాధవయ్యతో శోభనబా మానవా నీకెంత అహంకారమయ్యా, నీకన్నా అందమైన రూపం లేదనేగా దేవుణ్ణి నీ ప్రతిరూపంగా తీర్చిదిద్దుకున్నావు అంటాడు బుద్ధిమంతుడు. బాపు కార్ష్యోన్ పి పుల్లయ్య గారి మీద అద్భుతమైన కార్టూన్ రాశారు గీశారు బాపు రమణ. చేపట్టే కథల్ల పుష్టిగా, చూపట్టే చిత్రాల తుష్టిగా, జోకొట్టే పాటల్ల లాలనగా, భయపెట్టే వేళల్ల హేళన, కోపానికి కార్టూన్ల, కోపంలా టూకీగా, కబుర్లలో టాకీగా, వేడుక వాడుక భాష మీద అథారిటీగా ఉండువాడు, డబ్బు పేరు తెచ్చే ఓల్డ్ గోల్డ్ స్కూల్ మాస్టర్ పి పుల్లయ్య గారు అన్నాడు. పుల్లయ్య గారు పనేమిటో తెలియకుండా ఎన్నడూ వేంవారం వెళ్ళిన వారు కాదు. పని లేకపోతే వేంవారం వెళ్ళమని సామెత. కానీ బళ్ళు ఒక్క కన్యాశుల్కానికి మాటు ఆయన చేసింది ఒట్టి షికారు మాత్రం. దానికి కూడా డైరెక్ట్ రాయి. చేపట్టే కథల్లా పుష్టిగా, చూపట్టే చిత్రాల్లా తుష్టిగా, జోకొట్టే పాటల్లా లాలన, భయపెట్టే వేళల్లా హేళన, కోపానికి కార్టూన్ల, కోపంలా టూకీగా, కబుర్లలో టాకీగా,
వేడుక వాడుక భాష మీద అథారిటీగా ఉండువారు. డబ్బు పేరు తెచ్చే గోల్డ్ స్కూల్ మాస్టర్ టీ పొలయ్యగా అనేవితో తెలియకుండా ఎన్నడూ వేంవారం వెళ్ళిన వారు కారు. కానీ ఒక్క కన్యాశుల్కానికి మటుకాయ చేసింది ఒట్టి శికారు. మల్లీశ్వరం బిఎన్ రెడ్డి. తీసినవి కాసిని సినిమాలు గంగిగోవు చిత్తశుద్ధి కళ. ఒక్కొక్క చిత్రం, ఒక్కొక్క సన్నివేశం, అందులో ఒక్కొక్క దృశ్యం, ఒక్కొక్క యజ్ఞం. వలచిన ఊహ కావలసిన బొమ్మ రావలసిన చందం కుదిరే పర్యంతం బియ్యం పడే తపన. తన యాగంలో పాల్గొనే నటుల రచనలు పెట్టే యాగి అమితమై సానుభూతి లేని వారికి చిరాకు కలిగించి ఆర్థిక లాభసూత్ర భాష్యకారుడు నిశితంగా ఖండించి చలనచిత్ర నిర్మాణంలో సర్వ అంగ ఉపాంగాలు తన ఊహా చిత్రంలో అందమైన రేఖలుగా తను వినిపించే పాటలు స్వరాక్షరాలుగా ఇమిడే వరకు ఆకుమాటు పిందెల తల్లి చాటు బిడ్డల కృష్ణుడితో మురళిల అమరే వరకు స్వరాల వాగర్ధాల ఏకమయ్యే వరకు బియ్యం అహోరాత్రాలు పడే క్షోభ తపస్సే అల. అందుకే ఆయనతో పనిచేసిన వారంతా ఆ మాట ఈయన రాయించుకున్నారు, ఈ పాట ఆయన చేయించుకున్నారు, పాడించుకున్నారు అంటారు గౌరవ పురస్వరంగా. చిత్తశుద్ధితో పనిచేయటమని కనీస ధర్మంగా ఆధరి మేన గొప్ప విషయంగా చెల్లి చివరకు చాదస్తంగా కనిపి స్వర్ణయుగం మాట రూఢ్యార్థమైపోయి పదార్థమే కంగున మోగి ఈనాటి వరకు పరిమాణాలు పెరిగి ప్రమాణాలు పడిపోయే సన్నివేశాన్ని చూస్తూ అప్రతిభులైపోయిన వారిలో తేరుకొని బాధపడిన వారిలో బియ్యం ఒకరు. చాలా కాలం గట్టిగా నిలబడ్డవారు ఆయన ఒకరు. స్నేహం సప్తపదీనం అన్నారు బియ్యం. తెలుగు సినిమా కలిసి 7 చిత్రాలు నడవటం జరిగింది కాబట్టి వారు వీరు వారో కావాలి. ఉద్గ్రంథాలు పదిలంగా దాచుకోవటానికి తప్ప చదువుకోవడానికి కాదన్న నానుడి బియ్యం ఉత్తమ చిత్రాలతో ముడిపెట్టాల్సి ఆర్థికంగా చూసేవారు. అందువల్ల ధైర్యస్థైర్యాలు గల బియ్యం కూడా పరిస్థితి గతుల ఒత్తిడిని మండించాల్సి ఒక ఘట్టంలో ఇటీవల ఒక వంక లాభసాటి సూత్రం ఉపయోగించుకుంటూనే మరొక వంక ఉత్తమాభిరుచి సంస్కారంగా కళాకారుడుగా వాటిని తనే గర్హిస్తూ ఏకకాలంలో ఉభయ తారక మంత్రం పఠించి జోడు గుర్రాల సవారి సాధించబోయా. జనబాహుళ్యం పోషించని సత్కార్యాలను ఆచరిస్తూ ఒక వ్యక్తి అవస్థ పడాలని సభలలో పత్రికలలో చప్పట్లు కొడుతూ కొందరు సగర్వంగా ఉపన్యాసాలు ఇవ్వటానికి వీలు ఒక వ్యక్తి కష్ట నష్టాలు భరించాలని ఒకరిని ఆజ్ఞాపించే అధికారం హక్కు ఏ ఒక్కరికి లేదని అన్న మాట నిజం. కానీ కొన్ని మంచి పనులు చెయ్యగా ప్రతిభా వ్యుత్పత్తు గలవాలి మాత్రం ఈ మంచి పనులు చేయటం బాధ్యత విధి కూడా అవుతుంది.
ఈ దృష్టితో సదాశయాలు అవి సాధించాలన్న సంకల్పం, తగిన సంస్కారం, అలాగే వాటికి దీటైన సామర్థ్యం కూడు పుటాని చేసుకొని బహుకొద్ది మందిని మాత్రమే కలిసికట్టుగా వరిస్తారు. రాజమకుటం తీసి లబో దిబోమన్నాడు, కానీ పాటలన్నీ సూపర్ డూపర్. తర్వాత సినిమాలో చేరటానికి వచ్చిన రాజుకి రాయుడి బోధ హితబోధ. రంగులు కలపడం మార్చడం నేర్చు. నిజం మీద అబద్ధం చేరిస్తే కల్చర్ అవుతుంది. అసూయ మీద ప్రేమ అలికితే బిజినెస్. బాధకి చాలిని టీవీని కప్పితే దైన్యమవు. ఎదటివాడి దైన్యం మీద హేళన ఉంపితే హైన్యమవు. విషాదం మీద చిరునవ్వు తెరవేస్తే కరుణవు. విక్రమార్కుడి మార్పు సింహాసనం రమణ గారికి. బెస్ట్ ఫ్రెండ్ ఒక భార్య పద్మవాణికి వైపు చూస్తూ మోహన్ బాబు, పైతనైనా కాకపోతే పడతి ఎదపై ఆడగ, రైకనైనా కాకపోతే రమణి గుండెల నదుమ, వాలు జడనే కాకపోతే వనిత పెరుదల డాష్ డాష్. వాక్యం పూర్తి కాకుండానే పద్మ చేతుల్లోని సరుగుడు దువ్వ మోహన్ ముఖాన్ని చీరేసి, పద్మ దుర్గనై నీ ముఖము నిప్పుడు చేల్చగా చెండాడగా, చెండినై నీ వేడు నెత్తు చూడగా కసిదీరగా. గోరంత దీపంలో వాణిశ్రీ మోహన్ బాబు. సుశీలమ్మ గాన శిరోమణి, ఆమె మీద కాక్షం. గానలత లీల కోమల సుశీల మృదు గీతి రీతి నాజూకు మంగళ గళాన మంజుల పదాన మధుర స్వరాల వెదజల్లు వేళ మైమరపు గురు సరిగమ పద నిషారు. మళ్ళా గానలత లీల కోమల సుశీల మృదు గీతి రీతి నాజూకు మంగళ గళాన మంజుల పదాన మధుర స్వరాల వెదజల్లు వేళ మైమరకు గురు సరిగమ పద నిషాలు. చందమామ వారి సిపాయి కూతురు సినిమా మీద రమణ బాపు. ఇందులో సత్యనారాయణని మొదటిసారిగా పరిచయం చేస్తారనుకుంటా. చందమామ ఫిలిమ్స్ వారి జానపద చిత్రం సిపాయి కూతురు ఆంధ్రలో 2వ వారం సాగుతోంది. కొబ్బరి లక్ష్మీ నరసింహారావు గారు ఇదే పేరుతో వ్రాసిన దీనికి ఆధారములు అర్థము. ఆయనే దీనికి సంభాషణను రాయటం. ఇందులో కథానాయిక పేరు ఆయన లోగడ వ్రాసిన నవలలు వాటిని పోలి ఉండటం కూడా ముఖ్య నిదర్శనాలు. 1000 నవలలు రాశారు కొబ్బరి. ఇందులో కథానాయిక పన్నాగా జమున అభినయించి సిపాయి పాత్రను గుమ్మడి భరించారు. రాజుగా నాగయ్య, దుష్ట సేనానిగా రాజనాథ్, ఏవి సుబ్బారావు అంటే మన నాగరాజు లవకుశ నాగరాజు తల్లి, రమణారెడ్డి, బాలకృష్ణ, పేకేడి శివరాం మొదలైన వాళ్ళున్నారు. సత్యనారాయణ అనే కొత్త నటుడి యువరాజు హీరో పాత్రధరి. దొంగల్లో ధర చిత్రదర్శకుడు పి చెంగయ్య దీనికి చలనచిత్ర కథా సంవిధానం ఏర్పరిచి దర్శకత్వం నిర్వహించాడు. సంగీతం సుబ్రహ్మణ్యం రాజు. అనగనగా ఒక రాజుగారి ఆధ్యాత్మిక చింతన ఎక్కువై ఆధ్యాత్మలో రాజ్యం, అధికారం వంటి చిన్న విషయాల సంగతి పట్టించుకోకుండా వాటిని రాజనాల పరంజి రాజాకంఠంతో నాగయ్య
రిటైర్ అయిన రాజులా పాడుకుంటూ, అందువల్ల దుష్టుడు రాజరాజు డ్యాన్సులు అవి చూస్తూ తీరిక వేళల్లో ప్రజల్ని హింసిస్తూ రాకుమారుడు ఎక్కడో చదువుకొని పెరిగి పెద్దవాడి ఊళ్ళోకి గుర్రం ఎక్కబోయి సేనానికి ఆఖరికి సిపాయి కూతురు పన్నాకి కూడా లోకువైపు పన్నా ముందు వేళా కోళమని వేళానికి ఒక కుమారు వేళా కోళమాడిన తర్వాత ఆలయం సెట్ మీద యువరాజుకు మనసు నర్పిస్తుంది. తర్వాత ఇంకా చాలా కథ ఉంది, కానీ ఒక వరుస ప్రకారం చెప్పుకోవడం కష్టం. రాజనాల రెచ్చిపోవడం, అప్పుడు పన్నా వీరమల్లు అనే పేరుతో నాడియావారి నాడియాలు గుర్రమి సేనావాహిని చెండాడినట్లు అభినయించడం, బిల్ల గూడెల్లో అంతా ఆమెకు బంట్లు కావడం, పేకేటి శివరం కోయవాడిలా మాట్లాడడం ఉన్నాయి. చక్కని అవుట్డోర్ దృశ్యాలు చివరన మీరు ఎదురు చూడని మెలికి అక్కడ విడిగా బాగుందని చెప్పుకోదగ్గ సన్నివేశం ఉంది. చిత్ర పూర్వార్ధంలో రమణారెడ్డి చెలో బాలకృష్ణ నటన చాలా సరదా. ఉత్తరార్ధంలో మొక్కజొన్న తోటలో పాటు జమున వేషం వేసుకొని చేసిన మనోహర నృత్యం ఈ చిత్రానికి ఏకైక అలంకారం. మాట వరసలు తెలిసినవి, పాట వరస కొద్ది మార్పుల జమున నృత్యం కూడా అందంగా కలిగి ఈ చిత్రం చూసి కథా ప్రకారాన్ని మీరు పసిగట్టి సరిగ్గా చెప్పగలిగితే కొవ్వరి వారు ఇదే ఆధారంగా మరొక నవల రాయగా 1959లో స్టూడియోలో దీంట్లో గూర్ఖాని ప్రసన్నుణ్ణి చేసుకోవడం, స్టార్ వాల్యూ లేని పిక్చర్ డిస్ట్రిబ్యూషన్ సంపాదించడం అంత కష్టం. విక్రమార్కుడి మార్కు సింహాసనంలో డైలీ దర్శకుల కులపతి అయిన ఎల్వి ప్రసాద్, అక్కినేని లక్ష్మీవరప్రసాద్, అందులో అక్కినేని తీసేస్తాడు ఆయన. అది ఎల్వి ప్రసాద్ గారి గురించి రేపు